ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కేసీఆర్కు వెన్నుపోటు పొడిచిన మరో అగ్రనేత. టెన్షన్లో కుమారుడు కేటీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయట్లేదు. దయచేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేస్తూ. అయితే మాజీ మంత్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీ మార్పు వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన ఓ టీవీ ఛానల్ డిబేట్లో మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను చాలామంది మోసం చేశారు, కానీ కడియం శ్రీహరి మోసం చేసినంత ఎవరూ చేయలేదని అన్నారు. కడియం శ్రీహరి చేసింది మోసం కాదని, నయవంచన అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్కు ఆయన చేసినంత ద్రోహం మరెవరూ చేయలేదన్నారు. కేకే కుటుంబానికి కూడా పార్టీలో కీలక పదవులు ఇచ్చిన వారు పార్టీని వీడారని అసహనం వ్యక్తం చేశారు. కష్టకాలంలో పార్టీని వీడిన వాళ్లను మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకునే ప్రసక్తే లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు. ఉద్యమ పార్టీగా విజయవంతం అయ్యామని, 10 ఏళ్ల ప్రభుత్వంలో ఉండి తెలంగాణను నెంబర్ 1గా నిలబెట్టామని వ్యాఖ్యానించారు. 2 దశాబ్దాలుగా కేసీఆర్ చుట్టూనే రాష్ట్ర రాజకీయాలు నడిచాయి. మరో దశాబ్దం పాటు కేసీఆర్ చుట్టూనే తెలంగాణ పాలిటిక్స్ తిరుగుతాయని కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని పొరపాట్లు చేశాం, సరిదిద్దుకొని ముందుకు పోతామన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.